అమెరికా టారిఫ్లతో భారత్పై ఎలాంటి ప్రభావం ఉండనుంది? ఏ రంగాలపై ఎంత శాతం పన్నులు విధించే అవకాశం ఉంది? టారిఫ్లు ప్రకటించక ముందే ఇజ్రాయెల్ ముందడుగు వేసిందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కొన్ని దేశాల ఎగుమతులపై టారిఫ్ల భారం పెంచారు. ఈ దేశాలు అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై ఉన్న తక్కువ సుంకాలతో లాభపడుతున్నాయని, తమ ప్రభుత్వము కంపెనీలు నష్టపోతున్నాయని ఆయన వాదిస్తున్నారు. ఈ మేరకు రెసిప్రోకల్ సుంకాలను అమలు చేస్తామని ప్రకటించారు. తాజా వాణిజ్య వివాదాలతో కెనడా, ఐరోపా, చైనా వంటి దేశాలకు ఆర్థిక నష్టం భారీగా వాటిల్లకపోయినా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు నష్టపోయే పరిస్థితి ఉంది. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ సృష్టించిన సుంకాల వివాదం ప్రపంచ విపణిలో అగ్రరాజ్య ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచేందుకు సాగుతున్న ప్రయత్నమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాషింగ్టన్లోని టాక్స్ ఫౌండేషన్ ప్రకారం కొత్త సుంకాలు అమల్లోకి వస్తే సాలినా అమెరికా ప్రభుత్వానికి $100 బిలియన్ దాకా ఆదాయం పెరుగుతుందని అంచనా వేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించనున్న వేళ భారత్లో ఏ రంగాలపై ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యవసాయం, ఖరీదైన రాళ్లు, రసాయనాలు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఎలక్ట్రికల్స్, మెషినరీకి సంబంధించిన భారత ఎగుమతులపై అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. రసాయనాలు, ఫార్మా రంగంలో భారత ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాల కంటే అమెరికా ఉత్పత్తులపై భారత్ విధించే సుంకాలు 8.6% ఎక్కువగా ఉన్నాయి. ప్లాస్టిక్స్ పై ఈ వ్యత్యాసం 5.6%, టెక్స్టైల్స్, వస్త్ర రంగంలో 1.4%, వజ్రాలు, బంగారం, నగలపై 13.3%, ఉక్కు, ఇనుము, బేస్ లోహాలపై 2.5%, మెషినరీ, కంప్యూటర్లపై 5.3%, ఎలక్ట్రానిక్స్ పై 7.2%, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలపై 23.1% వ్యత్యాసం ఉంది. అమెరికాతో ఎంత ఎక్కువగా టారిఫ్ల వ్యత్యాసం ఉంటే ఆ రంగం అంత ఎక్కువగా ప్రభావితం కానుందని నిపుణులు చెబుతున్నారు. We're going to do it in April. I'm a very superstitious person. April 2nd, reciprocal tariffs kick in. And whatever they tariff us, other countries, we will tariff them. That's reciprocal, back and forth. Whatever they tax us, we will tax them. వ్యవసాయ రంగంలో చేపలు, మాంసం, ప్రాసెస్డ్ సీ ఫుడ్ పై అమెరికా ఎక్కువగా ప్రతీకార సుంకాలు విధించే అవకాశం ఉంది. వీటిపై టారిఫ్ వ్యత్యాసం 27.83% ఉండగా 2024లో వీటికి సంబంధించి $2.58 బిలియన్ విలువైన ఉత్పత్తులపై అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది. అమెరికాకు భారత్ $181.49 మిలియన్ విలువైన పాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఈ రంగంలో సుంకాల వ్యత్యాసం 38.23% ఉండటంతో ఇవి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇక అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఎక్కువ వాటా ఔషధాలదే. 2024లో $12.72 బిలియన్ ఔషధ రంగ ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది. ఈ సెక్టార్లో సుంకాల వ్యత్యాసం 10.90% ఉంది. మన మందులపై పన్నులు విధిస్తే అమెరికాకే నష్టమని, అక్కడి ప్రజలకు మందుల ఖర్చు పెరుగుతుందని స్థానిక ఫార్మా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అనే ఒక పిచ్చివాడు పన్నులు అనేటువంటి రాయిని ప్రపంచంలోని 59 దేశాల మీద విసురుతానని చెప్పేసి గంతులు వేస్తున్నాడు. అందులో డర్టీ 15 అంటే అసహ్యకరమైనటువంటి 15 దేశాలు ఒక జాబితా తయారు చేశారు. దానిలో భారత్ కూడా ఉన్నది. భారత్తో సహా ఈ 15 దేశాల మీద ఎక్కువగా పన్నులు విధిస్తానని ట్రంప్ గత కొద్ది వారాలుగా చెప్తున్నాడు. $14.39 బిలియన్ ఉన్న ఎలక్ట్రికల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై ట్రంప్ 7.24% సుంకాలు పెంచవచ్చని అంచనా. $7.10 బిలియన్ ఉన్న మెషినరీ, బాయిలర్స్, టర్బైన్స్, కంప్యూటర్ల ఎగుమతులపై సుంకాల భారం 5.29% అదనంగా పడే అవకాశం ఉండడంతో పాటు భారత్ నుంచి $5.71 బిలియన్ విలువైన రసాయనాలు అమెరికాకు ఎగుమతి అవుతుండగా వాటిపై 6.05% అమెరికా అదనంగా సుంకాలు విధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పాదరక్షలపై ట్రంప్ సర్కార్ 15.56% అధిక సుంకాలు విధించే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్లను ప్రకటించకముందే ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అన్ని రకాల కస్టమ్స్ రద్దు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికాతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తామని నెతన్యాహు ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే 2024లో అమెరికాకు టెల్ అవీవ్ నుంచి $17.2 బిలియన్ ఉత్పత్తులు ఎగుమతి కాగా, అదే సమయంలో అగ్రరాజ్యం నుంచి $9.2 బిలియన్ వస్తువులను ఇజ్రాయెల్ దిగుమతి చేసుకుంది.